నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అన్ని మతాలను సమభావంతో చూడటం ప్రభుత్వాల కర్తవ్యం. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా జరుగుతోందా? హిందూ ఆలయాలపై పదే పదే ఎందుకు దాడులు జరిగాయి? హిందూ దేవుళ్లను కించపరిచే చర్యలు ఎవరు చేస్తున్నారు? మెజారిటీ మతస్థుల మనోభావాలను పదే పదే అదే పనిగా దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ ఎలా ఉంది? ఆలయ పాలక మండల నియామకంలో నైతిక ప్రమాణాలు పాటిస్తున్నారా? దేవాదాయ శాఖ తన పని తాను చేస్తోందా? పింక్ డైమండ్ పోయిందని శ్రీ వెంకటేశ్వరుణ్ణి కూడా రాజకీయం చేసిన వైకాపా టీటీడీకి ఎలాంటి పాలక మండలను నియమించింది? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు రామనపూడి శివప్రసాద్ గారు, హిందూ సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్, శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు. శ్రీనివాసానంద గారు, హిందువులకు సంబంధించి వైకాపా ప్రభుత్వం వచ్చాక గత 5 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాలను మీరెలా విశ్లేషిస్తారు? అమ్మా, హిందువులకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గడ్డు కాలం అని చెప్పొచ్చమ్మా. గతంలో చరిత్రలో మనం మహమ్మదీయ దాడులు జరిగేటప్పుడు హిందూ ఆలయాల మీద దాడులు, హిందూ ధర్మం మీద దాడులు, హిందూ సాంప్రదాయాల మీద దాడులు, అలాగే రకరకాల దేవాలయాలు, దేవాలయ భూములు ఇవన్నీ కోల్పోవడం జరిగింది గత చరిత్రలో. అది జగన్మోహన్ రెడ్డి పాలనలో చరిత్రలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం చేస్తున్నారా ఈయన ఈ ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లలో అనేటువంటి ఆలోచన, భయము అందరిలో కూడా కలిగిందమ్మా. ఎంతటి దాష్టీకం అంటే రామతీర్థంలో రాముల వారి తాలూకా శిరస్సు ఖండన చేయడం, అంటే రాముల వారిని హత్య చేయడం లాంటిది, ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని. కాబట్టి ఇటువంటి 1 కాదు 2 కాదమ్మా, దాదాపు వందలాది దాడులు హిందూ దేవాలయాల మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పదే 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 ప్రతిరోజు కూడా జరుగుతున్న. దోషుల్ని శిక్షించకుండా, హిందువులకి ధైర్యం చెప్పకుండా, ఒక్క మాట కూడా ప్రభుత్వం పెద్దలు మాట్లాడకుండా, ఒక మనోధైర్యం ఇవ్వకుండా, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పకుండా, ఆలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనం వహించారు తప్ప, మిన్నగుండిపోయారు తప్ప హిందువులకి ఓరటనివ్వలేదు. ఈ 5 ఏళ్లలో పూర్తిగా హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని, హిందూ ఆచారాలు, హిందూ సాంప్రదాయాలు, హిందూ విలువలు, అక్కడ ఉండేటువంటి స్థల పురాణాలు, అక్కడ ఉండేటువంటి స్థానిక ఆచారాలు ఇవన్నీ మంట కలిపే విధముగా, అలాగే దేవాలయాలు, దేవాలయ వ్యవస్థని, దేవాలయ భూముల్ని, 1 కాదమ్మా, ఏదైతే కొన్ని వేల సంవత్సరాల నుండి హిందూ ధర్మం సనాతనముగా ఇది అప్రతిఘంగా వస్తుందో, నిరంతరాయంగా హిందూ సనాతన ధర్మం ఒక జీవన విధానంగా వస్తూ ఉన్నదో, అటువంటి జీవన విధానాన్ని కాలరాసే విధముగా, పూర్తిగా దీన్ని విచ్ఛిన్నం చేసే విధముగా, హిందుత్వం అంటే అసలు ఏమిటి ఇలాంటి పరిస్థితి అని హిందువులే భయపడిపోయి, మన హిందూ దేవుళ్ళకి ఏమిటి పరిస్థితి, మన హిందూ ధర్మానికి ఏమిటి గడ్డు కాలం, ఏం జరుగుతుంది హిందుత్వం పైన, ఈ ప్రభుత్వాలలో ఎంత జరుగుతున్నా కూడా ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు మన హిందువులుగా మనం బ్రతకగలమా లేదా? మన హిందూ దేవాలయాలు కాపాడుకోగలమా? హిందూ ధర్మాన్ని రక్షించుకోగలమా అనేటటువంటి ఒక అపనమ్మకానికి పూర్తిగా తీసుకొని పోయారమ్మా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హిందూ ఆలయాల వైభవాన్ని కోల్పోయాం, హిందూ ధర్మం ప్రాశస్యాన్ని కోల్పోయాం, హిందూ ఆచారాలు మంట కలిసిపేశారు. శివప్రసాద్ గారు, బజరంగ్ దళ్ తరపున మీరు గత కొన్నేళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం పట్ల మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 పాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం పడక్కలేదు. ఈరోజు ప్రతిరోజు కూడా ఇక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా క్రైస్తవ మతాన్ని పెంచి పోషించాలన్న ఒక దురుద్దేశంతో కుట్ర చేస్తూ ఉంది. అంతర్వేది సంఘటన జరిగినప్పుడు కూడా మరి అక్కడ కళ్యాణ రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని తగలబెడతా ఉంది. తగలబెడితే ఏం చెప్తున్నారు? గుళ్ళు దేవుళ్ళు కానీ దేవతలను కానీ లేదా గుళ్ళు పడగొట్టినప్పుడు వీళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఒక హిందూ ధర్మానికి సంబంధించి సానుభూతి తెలియజేసి హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? పిచ్చివాడు ఎవడో ఇరుక్కొట్టేశాడు, లేకపోతే ఏమో కాకులు తగలెట్టేసినాయి, ఎలుకలు తగలెట్టేసినాయి, ఈ రకమైనటువంటి అబద్ధాలతో ప్రభుత్వం తన తప్పిదాలను తప్పించడం కోసం పరమ అబద్ధాలు ఆడుతూ ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. పిఠాపురంలో జరిగింది. పిఠాపురంలో అనేక దేవాలయాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఏలూరు, అనేక ప్రాంతాల్లో ఈ ప్రాంతం అని లేదు, ఆ ప్రాంతం అని లేదు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక కుట్ర ఉంది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయటం,
ఇది ఓటు బ్యాంకు రాజకీయం కారణంగా ఈ క్రైస్తవ మతాన్ని పెంచి పోషించడం. శ్రీనివాసానంద గారు, ఏపీలో హిందూ ఆలయ వ్యవస్థ ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం పాలక మండల నియామకం విషయంలో అన్ని ప్రమాణాలు పాటిస్తోందంటారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక జెరూసలేం ఎజెండాని ఈ రాష్ట్రంలో ఆయన తయారు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక మతాన్ని పోషించి హిందువుల్ని అణిచివేసే చర్యల్లో ముందు ఆలయాలు భ్రష్టు పట్టించాలి అనే ఒక కుట్రకి తెర తీశారమ్మా. అందులో భాగంగా పూర్తిగా ఆలయాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులు, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక ధర్మకర్త అని చెప్పుకోవడానికి ఒక అర్హత ఉంటుంది. ఆయనకి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఆలయాల ఆచారాలు తెలియాలి, అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు గౌరవించాలి, కనీసం పరిజ్ఞానం ఉండాలి. ముఖ్యంగా కొన్ని సులక్షణాలు ఉండాలి ఆయనకి. ఒక ఆలయానికి ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే, ధర్మకర్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు వేశారమ్మా గత 5 ఏళ్లలో? ఎంతటి దారుణమమ్మా! లిక్కర్ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, అలాగే హత్యల్లో నేరాలు ట్రైల్లో ఉండేవాళ్ళు, హైకోర్టులో కూడా కేసులు విచారణలో ఉండేవాళ్ళు, వెంకట్రామరెడ్డి, అలాగే శరత్చంద్రారెడ్డి, ఇటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు మనం చూసాం. చాలామంది బడా పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళని కానీ, లేకపోతే కనీస హిందుత్వం మీద పరిజ్ఞానం కూడా లేని వాళ్ళని ఈ రాష్ట్రంలో ఎంతోమంది హిందుత్వం కోసం పనిచేసేటటువంటి ధార్మిక సంస్థల పెద్దలు కానీ పక్కన పెట్టేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారమ్మా. కనీస పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా వేస్తే హంతకులు, దొంగలు, దోపిడీదారులు, కనీసం దైవం పట్ల విశ్వాసం లేనటువంటి విశ్వాసఘాతకుల్ని తీసుకొని వచ్చి మీరు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరు వేస్తారా? శ్రీశైలం నుంచి, అన్నవరం నుండి, దుర్గామల్లేశ్వరి విజయవాడ కనకదుర్గ నుండి, అలాగే శ్రీకాళహస్తి నుండి రాష్ట్రంలో ఏదైతే పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయో పూర్తిగా ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే అది పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి, పోనీ రాజకీయ ఏదైనా పదవులు కోల్పోయి వాళ్ళు ఓడిపోయి పోనీ అటువంటి వారు అంటే కొన్ని అర్థం ఉంది. పూర్తిగా దోషులు, దొంగలు, ముఠాకోరులు, దోపిడీదారులు, హత్యా నేరాల్లో కోర్టుల్లో ఈదుతున్నటువంటి దుర్మార్గుల్ని ఈయన జగన్మోహన్ రెడ్డి అటువంటి సభ్యుల్ని టీటీడీలో వేయడం దేశమంతా కూడా కోడే కూసింది. ప్రపంచంలో హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు పెద్ద ఒక జంబో బోర్డుగా వేసేసి నచ్చిన వాళ్ళని ఎవరైతే వారికి పెట్టుబడులు ఇస్తారో, ఎవరైతే ఏది ఇస్తారో రకరకాలుగా ఈయన శరత్చంద్రారెడ్డి ఆయన సత్యాలత ఎటువంటిదమ్మా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ముద్దాయి మనకు తెలుసు. అలాగే వెంకట్రామరెడ్డి ఆయనేమో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన నేరారోపణలో ఉన్నాడు, ఆయన ట్రైల్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది, ఏదో ఒకరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా అంతా కూడా సర్వనాశనం చేసేశారు. ట్రస్ట్ బోర్డు అంటే ఎంతో గౌరవం ఉండేది. ధర్మకర్త వెంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్త అయినా లేకపోతే మరొక ఆలయానికైనా ఈయన బోర్డు మెంబర్ అంటే అది ఒక ఎంతో గొప్ప సమాజంలో ఆయన చూడగానే ఒక గౌరవాన్ని, ఆ పదవికి ఒక వన్యం వచ్చేది. ఆ వ్యక్తులు కూడా అటువంటి గత ప్రభుత్వాలు అటువంటి వ్యక్తులను వేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్డుగోలుగా సర్వనాశనం చేసేసాడు ఆయన. పూర్తిగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అంటే హిందువులకే అసహ్యం వచ్చేటట్టుగా, అంటే ఇది ఒక కుట్ర. హిందువుల ఆలయాలకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రస్ట్ బోర్డుని నాశనం చేసేయాలి. ట్రస్ట్ బోర్డుల్లో దుర్మార్గులు వేయాలి. వేస్తే హిందువులు ఎవడు వెళ్ళడు. ఇదిగోండి ఇలాంటి చర్యలు చేస్తున్నారు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు. దేవుడికి కానీ భక్తుడికి కానీ సేవ చేసేటటువంటి ఒక్క మంచి పని కూడా నిర్ణయం తీసుకోరు. కర్రలు ఇస్తారు. పులులు అక్కడ ఎలుగుబంటులు భక్తుల మీద దాడి చేస్తే టీటీడీ మన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలో వాటికి పెర్మనెంట్ కంచె వేయండి అయ్యా నాయన. అడిగితే దాతలు ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి ఏమి ధనము కొదువు లేదు కదా, పర్మనెంట్గా శాశ్వతమైన కంచె వేస్తే మంచిది అని చెబితే చేతికి కర్రలు ఇస్తారు. అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి, పరిజ్ఞానం లేనటువంటి పైపెచ్చు భక్తులతో వేలాకోలంగా చేతికి కర్రలిస్తే పులులు దాడి చేస్తే చేతికి కర్రల నుంచి ఏం చేస్తామమ్మా? రాష్ట్రం కోడే కూసింది. రాష్ట్రం అందరూ కూడా గగ్గోలు పెట్టారు. మీకు బుర్రలు పోయాయా? మీరేమి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయ్యా? మీకు పిచ్చి పట్టిందా అని మొత్తం రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా చీ అని చేదరించుకున్న సిగ్గు లజ్జాలి అనేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ ఆలయాల మీద పెద్దరకం ఏంటమ్మా వీళ్ళకి?
ఏమి వీళ్ళు తాత ముత్తాతలు ఎవరైనా ఈ ఆలయాలు కట్టారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలయాలకు ఏమైనా మంచి పనులు చేశాడు? ఈయన ఒక్క మంచి పని చేశాడు చూపించమనండి. మేమేమో రథం చేసామంటారు. ఏ రథం ఎవరిది? ఎవరి డబ్బులు అవి? దేవాదాయ శాఖ హిందువులది, హిందువుల డబ్బుతో చేసింది. ఏం ప్రభుత్వం మీరు బడ్జెట్ నుంచి కేటాయించారా? ఈరోజు మీరు జెరూసలేం మక్కా వెళ్ళడానికి రాయితీలు ఇస్తున్నారు కోట్ల రూపాయలు. ఎవరి డబ్బులు అవి? మేము ఇవ్వద్దండంలే. ఎవరి డబ్బులు? బడ్జెట్లో డబ్బులు, ప్రజలందరూ డబ్బులు, హిందువులు అందరూ కలిసిన డబ్బులు. అదే దేవాలయాల వ్యవస్థ వచ్చేసరికి ఏమిటి వివక్ష? అదే హిందూ ఆలయాల్లో ఉండీలు డబ్బులు పట్టుకుపోతారు మీరు, చర్చు మసీదు మాత్రం ముట్టుకోలేరు. ఏమిటమ్మా హిందువులు ఆలయాల మీద ఇంత హిందువుల మీద వివక్ష? శివప్రసాద్ గారు, ఈ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం నుంచి రామతీర్థం వరకు ప్రతి ఆలయం కూడా ఎందుకని వివాదాల్లోకి ఎక్కాయి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూర్వకంగా చేస్తూ ఉంది. ఈ రోజున శ్రీశైలంలో మరి అక్కడ ఒక రూల్ ఆఫ్ లా పాటించడం లేదు. అక్కడ ఉన్న షాపులు ఏదైతే హిందువులకు సంబంధించిన శ్రీశైలం గుడికి సంబంధించి అక్కడున్న షాపులు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ కూడా హిందువులకే ఇవ్వాలి. అటువంటిది అక్కడ ముస్లిమ్స్కి ఇతర వాళ్ళకి ఇవ్వడం, క్రైస్తవులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద హిందూ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఎవరి అధికారుల మీద చర్యలు తీసుకోకుండా అక్కడ పోరాటం చేసినటువంటి బొడ్డా శ్రీకాంత్ రెడ్డి వగైరా హిందూ బంధువుల్ని వాళ్ళు అరెస్ట్ చేసి 30 రోజులు లోపల వేశారంటే ఈ ప్రభుత్వం ఒక వైఖరి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. శ్రీనివాసానంద గారు, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు కొన్ని సంప్రదాయాలు పాటించాలి. కానీ మన సీఎం జగన్ కానీ వారి మంత్రులు కానీ వాటిని పాటిస్తున్నారా? అస్సలు లేదమ్మా. వాళ్ళంతా కూడా ఒక ఆటవిక రాజ్యం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎంత అహంకారం అంటే ఆయనకి, ఎంతమంది పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, అలాగే గత ప్రభుత్వ పెద్దలు కూడా, ఇతర రాజకీయ పార్టీల పెద్దలు కూడా మేమందరం కూడా సతీ సమేతంగా వెళ్ళి గౌరవించామని చెప్పినా కూడా ఖండకావరం అన్నమాట. అంటే హిందువులంటే అంతటి మరీ వాళ్ళు ముందే చెప్పాం, పిచ్చివాళ్ళు, మతిస్థిమితులు లేని వాళ్ళు హిందూ దేవాలని ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారని. హిందువుని పిచ్చివాళ్ళు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన. లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి మన అబ్దుల్ కలాం గారు కూడా వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. ఇతర మతాల వారు ఎవరైనా వెళితే నేను వెంకటేశ్వర స్వామిని పరమ దైవముగా నేను భావిస్తున్నాను, సమ్మతిస్తున్నాను అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు చాలామంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆయన క్రైస్తవుడు, ఆయన కుటుంబం అంతా కూడా క్రైస్తవ కుటుంబం, సరే ఉన్నామండి. మరి ఒక క్రైస్తవ కుటుంబం క్రైస్తవుడు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టాడా అంటే పెట్టడు. ఆయన ఇష్టం, నేను ముఖ్యమంత్రిని, ఏది నేను పదవి శాశ్వతం, ఎల్లకాలం ఎక్కడేదో రాష్ట్రాన్ని ఏలేసేటట్టుగా పెద్ద ఆయన ఏదో ఊహాగానాల్లో ఉండిపోయాడు ఆయన. కాబట్టి చివరికి ఏం చేశాడు? కనీసం ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు భార్యాభర్తలు లేకుండా మన హిందూ సనాతన ధర్మంలో ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మనం చెయ్యం భార్య లేకుండా. ఒక దానం ఇవ్వాలన్నా, ధర్మం చేయాలన్నా పక్కన భార్య ఉండాలి. అటువంటిది బ్రహ్మోత్సవాలు అంటే ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలు. అటువంటి సకల దేవతలు కూడా కొలువై ఉండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి ఆ బ్రహ్మోత్సవంలో బ్రహ్మాది దేవతలు కొలువై ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఒక్కడే వెళ్ళి ఎంతమంది పదే మేమందరం కూడా సూచన చేశాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు నచ్చకపోతే మీ మంత్రులు ఎవరైనా పంపించండి, భార్యా సమేతంగా భార్యాభర్తలు పంపించండి. ఇది అరాచకం, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇది సాంప్రదాయాలు వ్యతిరేకంగా చేసే పని, ఇది ఆచారాలని మంట కలపకండి, ఇది తప్పు, ఇది అపచారం అని పదే చెప్పినా మీరు అరుచుకుంటే పొండయ్యా నేను ఇలాగే ఉంటాను అని చెప్పి వెక్కిరించేటట్టుగా ఒక్కడే వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం. దుర్గామల్లేశ్వరి దేవస్థానం విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు చూస్తే ఆ ఉత్సవాలలో ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు మీరు చూడండి ఎవరు కూడా సతీ సమేతంగా వెళ్ళారు. కానీ ఎప్పుడైనా ఈ నవరాత్రి మహోత్సవాలు ఒక్కడే వెళ్ళడం, ఆయన వచ్చేటప్పుడు పెద్ద బండరాలు కూడా పడిపోయాయి. తిరుమలలో ఏమైంది? బ్రహ్మోత్సవాలకి ఆయన వెళ్ళిన తర్వాత పెద్ద కొండపోత వర్షం పడి పర్వతాల మీద గంగ పొంగిపోయింది, మనం చూసాం ప్రత్యక్షంగా. ఎందుకు ఇవి జరిగింది? విజయవాడ కనకదుర్గమ్మలో బండరాళ్ళు ఎందుకు పడిపోయాయి? ఒక ముఖ్యమంత్రిగా మీరు వెళ్తున్నప్పుడే పడిపోయాయి బండరాలు, పెద్ద బండరాలు. అలాగే తిరుమలలో అపచారాలు. కాబట్టి మీరు ఇతర మతాలకు చెందిన వాళ్ళైతే అన్ని మతాలని మీరు గౌరవించాలి. మేము హిందువులుగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు హిందువులు ఉండేటప్పుడు ఇతర మతాలని గౌరవించారు. అక్కడ ఉండేటువంటి వారి సాంప్రదాయాల్ని పెద్దపేట వేశారు, అందరినీ సమభావనతో చూశారు. కానీ మీరేం చేశారు?
హిందువులు కించపరిచి, హిందూ ఆలయాలు కించపరిచి, అక్కడ ఉండేటువంటి ఆచారాలని మంట కలిపి, ఎంత కంటకవరమమ్మా ఇది! ఎంతకాలం సహించమంటారు హిందువులు? ఇప్పటికైనా కళ్ళు తెరవరా హిందువులందరూ కూడా? ఊరుకుంటారనుకుంటున్నారా? శివప్రసాద్ గారు, తిరుమల క్షేత్రం అనేది హిందువులకు అత్యంత పవిత్రమైంది. గతంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులను అడ్డం పెట్టుకుని వైకాపా రాజకీయం చేసింది. ఈ రోజు అదే రమణ దీక్షితులు ఈ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. అసలు తిరుమలని ఎందుకని రాజకీయాల్లోకి లాగుతున్నారు? ప్రపంచంలో హిందువులకు సంబంధించి అతిపెద్ద పుణ్యక్షేత్రము తిరుపతి అండి. తిరుమల తిరుపతి ఒకటి. అది భక్తుల పరంగా కానీ ఆదాయపరంగా కానీ ఇది హిందువులకు గుండి చప్పుడు కాబట్టి దాని మీద దెబ్బకొడితే మొత్తం హిందూ జాతే నశించిపోద్దనే దురుద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైన విషయం. అక్కడ గతంలో ఎంతో సాంప్రదాయంగా జరిగేటువంటి వ్యవహారాలు, ఆచారాలు అన్నీ కూడా మంట కలిసిపోయినాయి. ప్రతి రుచ్యం కూడా అపచారాలు జరుగుతూ ఉన్నాయి. మత మార్పులు దేశంలో ఎక్కడా జరగని విధంగా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మామూలుగా కాదు, చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఇచ్చలవిడితనం పెరిగిపోయింది. క్రైస్తవుల్లో ఇది మా ప్రభుత్వం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనేటి ఒక విషయాన్ని వాళ్ళు గమనించి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మైనార్టీలు బాధితులుగా ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో 80% పేజీలుకున్న హిందువులు ఈ ప్రభుత్వం వచ్చాక బాధితులు అయిపోయారు. గోవదైతే పెద్ద మాఫియా, అది చాలా దారుణమైన విషయం. ప్రతి నిత్యం కూడా హైవే మీదకి వెళ్తే మరి ఒక్కొక్క లారీల్లో 10 టైర్స్ 20 టైర్స్ ఉన్నటువంటి దాని మీద కనీసం 70-80 ఆవులు గోమాతలు వెళ్ళిపోతుంటే ఫిర్యాదు చేసిన పట్టించిన పరిస్థితి లేదు. ఇది పెద్ద మాఫియా. నాకున్న సమాచారం ప్రకారం విజయనగరం సంబంధించి అడవి ప్రాంతం నుండి కొత్తవలస అనే ఒక గ్రామం నుండి ఆ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మరి తమిళనాడు, చెల్లూరుపేట అనేక ప్రాంతాలకి ఈ యొక్క గోవులను అక్రమంగా జరుగుతోంది, అక్రమ రవాణా జరుగుతూ. దానికి సంబంధించి ప్రాణాలకి తెగించి హిందూ సంఘాలు కానీ, బహిరంగ దళాలు కానీ, విశ్వ పరిషత్ కానీ తదితర సంఘాలు ప్రాణాలు తెగించి వాటి లారీలని ఆపటం, వాటిని తీసుకెళ్ళిన సరే అనేక సందర్భాల్లో పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఇది శ్రీనివాసానంద గారు, తిరుమల కొండపైనే రాజకీయాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఆ క్షేత్రం పవిత్రత దెబ్బతినట్లేదంటారా? తప్పనిసరిగా పవిత్రతని వాళ్ళు మంట కలుపుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నోరు పారేసుకోవడం. అసలు రోజా అయితే మంత్రి కంటే దిగజారిపోయి, ఆ మంత్రిగా నేను ఉన్నాననేటువంటి ఆమెకు ఆలోచన ఉన్నదో లేదో, సినిమా యాక్టర్ అనుకుంటుందో ఏమిటో మాకు తెలియదమ్మా. అలాగే కొంతమంది మంత్రులు ఈ మధ్యనే మొన్నే ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఆయనేమో నా కుమార్తెని గెలిపించండి, మీ అందరూ సహకరించండి అని ఆయన ఏదో మాట్లాడడం. గతంలో కొడాలి నాని కానీ చాలామంది మంత్రులు వెళ్ళడం, అలాగే సీదిరి అప్పలరాజు పెద్ద గొర్రెల మందలాగా వెనక ఒక 200-300 మంది తీసుకొని వెళ్ళడం. ఏంటంటే మా ఇష్టం, తిరుమల మాది అని ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం, అక్కడ ఉండేటువంటి పవిత్రతను మంట కలపడం. కనీసం రాజకీయ విషయాలు అక్కడ అప్రస్తుతమని తెలిసి కూడా అక్కడ చట్టాలు, అక్కడ ఉండేటువంటి నిబంధనలు స్పష్టంగా చెప్తున్నా కూడా వీరు బుర్రకి కనీసం పట్టవు. ఎందుకంటే మా చేతుల్లో అధికారం ఉంది, మా ఇష్టం. తిరుమల దర్శనానికి వచ్చి ఇక్కడ పనికిమాలిన మాటలు చెప్పడం ఏమిటి ప్రభుత్వం, ఈ మంత్రులు ఇలా అయ్యారు? అసలు మంత్రి అంటే ఒక ఆదర్శంగా ఉండాలి. ఒక ఉన్నత స్థితిలో ఉండేటటువంటి మంత్రులు కూడా ఇష్టానుసారంగా కనీసం ఒక చిన్న పిల్లలకు ఉండేటటువంటి ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ కూడా వీళ్ళు లేకుండా తిరుమలలో ప్రవర్తిస్తే చిన్నపిల్లలు వెళ్ళి ఆ నామాలు పెట్టుకుని గోవింద 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 అనుకొని బయటకు వస్తున్నారు. వీళ్ళకేం సంకటాలమ్మా? బయటకు వచ్చేటప్పుడు గోవింద అని రావచ్చు కదా. బయటకు వచ్చేటప్పుడు ఇష్టానుసారంగా రాజకీయాలు, రకరకాల మాటలు, ఒకరిని విమర్శించడం, వారిని తిట్టడం, నోరు పారేసుకోవడం. దీనివల్ల భక్తులు చాలా బాధపడుతున్నారు. అక్కడ ఉండేటువంటి పవిత్రత అది నష్టపోతుంది. ఈ పవిత్రత నష్టపోయే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారమ్మా? మీకు నచ్చకపోతే రావడం మానేయండి. గతంలో పదే హిందూ సంఘాలు, స్వామీజీలు అందరూ కూడా పదే చెప్తున్నా కూడా దాని మీద కనీసం వాళ్ళు పట్టించుకునే పాపానికి పోలే. దానికి పైపచ్చు ధార్మిక సదస్సు అని మొన్నే ఈ మధ్యనే పెట్టారు టీటీడీలో, తిరుమల కొండపైన ధార్మిక సదస్సు. అందులో ఏ తీర్మానాలు లేవు. వారికి నచ్చిన వాళ్ళు పిలిచారు. నచ్చినటువంటి స్వామీజీలను వాళ్ళకి ఎవరైతే మమ అంటారో వాళ్ళు పిలిపించుకొని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా గత 5 ఏళ్ళలో తిరుమలలో ఏదో ఘనకార్యాలు చేసేసాము, మాకు హిందువులందరూ ఆమోదించియండి అని ఏదో కాషాయాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళందరినీ గత 4 సంవత్సరాల్లో ధార్మిక సదస్సులు అసలు పూర్తిగా మర్చిపోయారు, తుడిచేశారు. ఎవరు ఏ స్వామీజీని పట్టించుకోలే. ఎలక్షన్ ముందు గుర్తొచ్చాయమ్మ. తిరుమలలో అన్నప్రసాదం ఎంత దారుణంగా అక్కడ ఉండేటువంటి అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి అది ప్రత్యక్షంగా చూపించారు. వెంకటేశ్వర స్వామికి పురుగులు పెట్టిన అన్నం పెడతారు. ఇదా ఈ టీటీడీ బోర్డు? ఇదా జగన్మోహన్ రెడ్డి పాలన?
ఇటువంటి స్థితిగా మీరు తీసుకుపోయారు. ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉండేటటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సంస్థని నీరుగార్చేసి అపవిత్రం చేసేసి ఎంత దారుణాలు పాపాలు కొడిగట్టారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మంత్రులు అందరూ కూడా. కొంతమంది స్వామీజీలు ముఖ్యమంత్రికి ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు కదా, అసలు అలా చేయవచ్చా? హిందూ సమాజం దానికి సమయం వచ్చేటప్పుడు బుద్ధి చెప్పాలమ్మా. కాషాయం ఏమీ తప్పు చేస్తుంది. వివేకానందుడు చెప్పేటట్టుగా సమాజం బాగుండాలంటే 3 వ్యవస్థలు బాగుండాలన్నారు ఆయన. 1 కాషాయం, 2 కద్దరు, 3 కాకి. కద్దరు అంటే రాజకీయ వ్యవస్థ, కాకి అంటే పోలీస్ వ్యవస్థ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఏ దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. పోలీసు వ్యవస్థ రక్షించాల్సిన రక్షక పట్టులే వాళ్ళేమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో కాషాయం బయటకు వచ్చి సరిదిద్దాలి. అటువంటిది మీరు చెప్పేటట్టుగా కొంతమంది స్వాములు మరి కేవలంగా శుక్రాచార్యుడు పాత్ర పోషిస్తున్నారు. రాక్షసులకి బలాన్ని ఇచ్చి భూమి మీద ధర్మాన్ని నాశనం చేయడానికి, మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి శుక్రాచార్యుడు రాక్షసులకు ఎలాగైతే వాళ్ళని ఉసుగొలిపాడో అలాంటి కొంతమంది శుక్రాచార్యుడు పాత్రలు పోషిస్తున్నారు. బృహస్పతి పాత్ర పోషించండి అయ్యా. కాషాయ బట్టలు వేసుకుంటే దేవతల గురువు బృహస్పతిలాగా లోక కళ్యాణం చేయించండి. మంచి పాలకుల్ని ఎంచుకోమని చెప్పండి. మంచి ప్రభుత్వాలకి పట్టం కట్టమని చెప్పండి. దుర్మార్గులకి సమరగీతం పాడమని చెప్పండి. ఇలాంటి వైసీపీ వ్యవస్థలన మీరు సమర్థిస్తారు. చిన్న పిల్లడు కూడా ఈ రాష్ట్రంలో చెబుతాడు వైసీపీ పాలనలో హిందూ ధర్మం ఏమైందంటే, మళ్ళీ హిందూ ధర్మం మనం బ్రతికి బట్ట కట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ గుణపాఠం చెప్పాలి, లేకపోతే ప్రతి ఆలయానికి ముందు ఒక చర్చి కట్టిస్తారు, ఎటువంటి సందేహం లేదని అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కాషాయ ముసుగులో ఎవరైతే ధర్మానికి అన్యాయం చేస్తున్నా, హిందూ ధర్మం మీద దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే సిగ్గు లజ్జ ఉండాలమ్మా. ముద్దులు పెట్టాలంటే ఏం ఉద్ధరించాడండి? ఆయనకి మీ పీఠాన్ని తీసుకొని వచ్చి యజ్ఞాలు హోమాలు చేస్తారు. మీకేమైనా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారండి? పీఠాలు పెట్టుకొని కలెక్షన్ చేసుకోవడం, వాళ్ళు పైరవీలు చేయడం, ఎవరికి పనులు చేసుకోవడం, హిందూ ధర్మం కోసం ఆలయాలు ఆ పవిత్రతను కాపాడండి అని పిలిపివ్వడం కానీ, గో సంరక్షణ చేయమని కానీ, గోవులకి ఇబ్బంది కలిగించొద్దని మాట్లాడడం కానీ, కొంతమంది కేవలంగా కాషాయ ముసుగు వేసుకున్నారమ్మా. రావణాసురుడు ఎలాగైతే కాషాయ బట్టలు కట్టుకొని సీతమ్మని మాయి చేసి ఎత్తుకుపోవడానికి చూడండి, అప్పటికప్పుడు వేషధారణ చేసి నేను సాధు పొంగ ఉన్నమ్మా, ఆ గీత దాటి నేను రాలేను, సాధు పొంగలు ఉండే చోటకి రామ్మ సీతమ్మ అని మాయి చేసి ఎత్తుకుపోయేటట్టుగా కొంతమంది, దయచేసి కొంతమంది, అందరూ కాదమ్మా, చాలామంది మహానుభావులు ఈ ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు మన రాష్ట్రంలో. కానీ ఇటువంటి ఎవరైతే మోసకరమైన కాషాయ బట్టలు వేసుకున్న కుహాన ఈ కాషాయం ముసుగులో ఉండే స్వాములు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి వలన అప్రమత్తంగా ఉండాలి హిందూ సమాజం. కాషాయం కట్టావంటే ధర్మానికి నువ్వు నిలబడితేనే కాషాయానికి విలువ. అధర్మానికి నువ్వు కొమ్ము కాస్తే ఎందుకమ్మా కాషాయం? మామూలు బట్టలు వేసుకొని ఉండొచ్చు కదా, ఎవడు కాదన్నాడు ఇటువంటి స్వాములకి. శివప్రసాద్ గారు, వై నాట్ 175 అని జగన్ అంటున్నారు కదా, అసలు హిందువుల మనోభావాలను దెబ్బతీసినా కూడా వారంతా అవన్నీ మర్చిపోయారు అని అనుకుంటున్నారా? ఒకవేళ మళ్ళీ జగన్ సీఎం అయితే గనక ఏపీ ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? హిందూ సమాజానికి హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్న వాళ్ళని, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళని, ఈ వ్యవస్థల్ని, ఈ దేవాలయ వ్యవస్థని, ఈ గుడి వ్యవస్థని, ఈ ఆలయ వ్యవస్థని కాపాడే వాళ్ళని, మన యొక్క స్వామీజీలని, గురువుజుల్ని గౌరవించే వాళ్ళని మరి మనం గెలిపించాలని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంతేగాని మన మతాన్ని నాశనం చేసి లేదా పరమతమైనటువంటి క్రైస్తవ మతాన్ని పెంచి పోషించే వాళ్ళని ఖచ్చితంగా 100కి 100 ఓడించాలని హిందూ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా నేను కోరుతా ఉన్నాను, అది నేను పిలిపిస్తా ఉన్నాను. శ్రీనివాసానంద్ గారు, మరోసారి వైసీపీ కోటు వేస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా అవుతుందని మీరు భావిస్తున్నారు? హిందువులందరికీ మీరేమని పిలుపునిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో హిందువులు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో ఉండక్కర్లేదు. ప్రతి ఆశ్రమాల ముందు కూడా ఆయనకు నచ్చినటువంటి మిషనరీలు పెడతాడు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చర్చి కడితే 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఆయన మైనారిటీ ఒక కార్పొరేషన్ అని పెట్టి 10 లక్షల రూపాయలు కడితే ఇస్తున్నారు. అదే మన హిందూ ఆలయాలకు ఇవ్వచ్చు కదా, పాడుపడిపోయిన ఆలయాలకు ఇవ్వచ్చు కదా, ₹1 కూడా ఇవ్వడం లేదు. మరొకసారి ఈ ప్రభుత్వం రాకూడదు, ఆలోచనే రాకూడదు. ఆయన అంటున్నాడు సిద్ధం. ఏమిటి సిద్ధం? హిందువులు అందరూ అర్థం చేసుకోవాలి. సిద్ధం అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధం, హిందూ ఆలయాలు పడగొట్టడానికి నేను సిద్ధం, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఈ రాష్ట్రంలో ఉండి అన్ని ఆలయాలని పవిత్రతను మంట కలపడానికి మేము సిద్ధం.
ప్రతి ఆలయంలో కూడా క్రైస్తవ ఉద్యోగుల్ని మేము అందులో చెప్పించి అక్కడ ఉండే హిందూ ఉద్యోగుల్ని పక్కకి తప్పించడానికి సిద్ధం. ఈ రాష్ట్రంలో హిందువులందరూ కూడా అధోగతి పాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఆయన. హిందువులు ఎవరైనా కూడా దయచేసి పార్టీలు పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం ఒక్కసారి ఆలోచిస్తే నీ సనాతన ధర్మం గొప్పది, నీ రాముడు గొప్పది. ఈరోజు రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండిస్తే ఇప్పటికీ కూడా దోషుల్ని పట్టుకోలేని అసమర్థమైన దిక్కుమాలిన వివక్షతో కూడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోతే కనీసం అతీగతి లేదు. ఈరోజు రాష్ట్రంలో శ్రీశైలం నుండి అన్ని దేవాలయాలు కూడా ఈరోజు సింహాచల దేవస్థానం కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని కాజేయడానికి రాత్రి అశోక్ గారిని అనువంశిక ధర్మకర్తని రాత్రి తప్పించేసి అత్యంత దారుణాన్ని కొడుకొట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హైకోర్టు జోక్యం చేసుకొని ముట్టుకాయలు పెట్టి తిరిగి ఆయన మళ్ళీ అనువంశిక ధర్మకర్తగా నియమిస్తే తప్ప ఈలోగా ఈ 5 నెలల్లో కొన్ని వందల వేల ఎకరాల భూములు మింగేసిన ఈ వైకాపా ప్రభుత్వానికి నీవు ఓటేస్తావా? హిందూ దేవాలయాల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు గడ్డు రాకపోయినా కూడా అన్ని జిల్లాల్లో కూడా రోడ్డు పక్కన ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి కొత్తమ్మ తల్లి లాంటి ఆలయాలు కూడా నిర్దాక్షిణ్యంగా పడగొట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేస్తావా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు, మౌలీలకు జీతాలు ఇస్తున్నారు అని మేము అడగలే, మేమేమి ఈర్ష్యపడలే. అయ్యా, క్రైస్తవులకి ముస్లింలకి జీతాలు ఇస్తున్నారు, కానీ మా గ్రామాల్లో మా పూజారులు ఉన్నారయ్యా, మా మందిరాలు రామ మందిరాలు ఉన్నాయి. ఒక గ్రామంలో 4 చర్చిలుంటే 4 పాస్టర్లకి మీరు జీతాలు ఇస్తున్నారు 15,000. అలాగే మా గ్రామంలో రామ మందిరం ఉందయ్యా, శివాలయం ఉందయ్యా, ఒక గణేశుడి గుడి ఉందయ్యా, ఒక 5,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇవ్వండి అంటే మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండే డబ్బు వారు జిల్లా పరిషత్తులు కలెక్టర్ ఆఫీసులకి రకరకాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఫర్నిచర్కి దేవాదాయ శాఖ డబ్బులు కేటాయించారమ్మా. అదే ఆలయాలకి మాత్రం 1 రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. ఎంత దారుణమమ్మా. కాబట్టి ఇటువంటి దేవాలయ వ్యవస్థను నాశనం చేసేవారికి ఓట్లేస్తారా హిందువులు? కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు సాధు సంతుల ప్రతినిధిగా, ఒక అధ్యక్షుడిగా, ఒక హిందూ ధర్మ సేవకుడిగా, సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక తపన చెందే వ్యక్తిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి మేము ప్రతి హిందూ బంధువుకి కూడా పదే కోరుతున్నాం, ఈ ప్రభుత్వానికి సాగనంపండి. లేకపోతే హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి సాగనంపుతారు, దేవాలయాల్ని సాగనంపేస్తారు, సాంప్రదాయాల్ని నాశనం చేస్తారు, హిందూ ధర్మాన్ని మంట కలుపుతారు. దేవాలయ భూములు ఇప్పటికే కొన్ని వేల ఎకరాలని మింగేశారు వైకాపా నాయకులు చాలామంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మళ్ళీ వైకాపా వస్తే ఈ రాష్ట్రంలో హిందూ దేవుళ్ళు కన్నీరు పెడతారు, హిందూ ఆలయాల్లో దేవతలు కన్నీరు పెడతారు. అలాంటి పరిస్థితి ఏ హిందూ కూడా చేయొద్దని మేము సవినయంగా ప్రేమపూర్వకంగా మరీ కోరుతూ, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మంచి రోజులు రావాలంటే ఈ ప్రభుత్వానికి సాగనంపడం కంటే మరొక మార్గం లేదు. ధన్యవాదాలు సార్ శివప్రసాద్ గారు, శ్రీనివాసానంద సరస్వతి గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.